అండ్ టాస్ జరిగింది. టాస్లో మరి యూపీ యోధాస్ టాస్ గెలిచారు కాబట్టి ఫస్ట్ రైడ్ మనం బెంగాల్ వారియర్స్ నుండి చూస్తాము. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. మరి ఫైట్ ఫర్ ప్లే ఆఫ్స్ లో సుమిత్ వర్సెస్ సుల్తాన్ ఫజల్. ఒక మంచి మ్యాచ్ కోసం మీరందరూ అయితే రెడీ అయిపోండి. ప్లే ఆఫ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ జరుగుతున్నటువంటి ప్రతి మ్యాచ్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా రసవత్తరంగా జరగబోతుంది. మరి ఫస్ట్ రైడ్ ఫ్రమ్ బెంగాల్ వారియర్స్. మరి రైడ్ అంటే ఎవరు వస్తారు? మైటీ మనీందర్. పీకేఎల్ కెరియర్లో 1526 రైడ్ పాయింట్స్ ఉన్నాయి. యావరేజ్ 9.8 అండ్ సూపర్ టెన్స్ విషయానికి వస్తే 78. హిస్టరీలోనే సెకండ్ టాప్ రైడర్ తను రాధిక. అబ్సల్యూట్లీ. అండ్ సీజన్ 1 నుండి ఆడుతున్నటువంటి ఒకే ఒక ప్లేయర్ ఇప్పటివరకు. అండ్ జస్వీర్ సింగ్ కోచ్ యూపీ యోధాస్కి అయితే ప్రశాంత్ సుర్వి కోచ్ యూపీ యోధాస్ బెంగాల్ వారియర్స్ ఇన్ఫాక్ట్ సారీ. తర్వాత ఇక్కడ గగన్ గౌడ ఈ సీజన్లో బ్రిలియంట్ ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్. 94 రేట్ పాయింట్స్ టోటల్ ఉన్నాయి. అండ్ డిఫెన్స్ని కాస్త షఫుల్ చేయడం చూస్తున్నాము. బోనస్ కూడా అంతే చక్కగా చేస్తాడు ఈ ప్లేయర్. తను నించుంటే మ్యాట్ కనిపించట్లేదు రాధిక, తనే కనిపిస్తున్నాడు. అట్లాంటి కట్అవుట్ తనది. భవానీ రాజ్పూత్ వచ్చాడు. యూపీ యోధాస్ తరపున హైయెస్ట్ రేట్ పాయింట్స్ ఈ సీజన్ లో తనకే ఉన్నాయి. ఎందుకో అర్థమవుతుంది. మల్టిపుల్ పాయింట్స్ అయితే తీసుకువెళ్తాడు ఖచ్చితంగా. బోనస్ +2 పాయింట్స్. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ ఇది. మరి మ్యాచ్ స్టార్ట్ అయిన ఇంత త్వరగా సూపర్ రైడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫజల్ అట్రచలి తన ప్లేస్లో లేని రైడర్ పైన యాంగిల్ మార్చి అటాక్ చేయబోయాడు యాంకిల్ హోల్డ్ కోసం. గ్రిప్ దొరకలేదు, దాంతో ఈజీ ఎస్కేప్. రీచ్ ఉండడంతో ఎఫర్ట్లెస్గా అనిపిస్తున్నారు ఆ రైడర్స్ ముగ్గురు కూడా రైడ్ చేసినప్పుడు. అండ్ ఫస్ట్ టాకిల్ పాయింట్ కూడా ఇక్కడ యూపీ యోధాస్కి. అండ్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ ఫైనాన్స్తో. మరి యూపీ యోధాస్ నుంచి ఈసారి భవానీ రాజ్పూత్ ఇంతకుముందే సూపర్ రైడ్ చేశాడు. ఇప్పుడు రాఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ కి అవకాశం ఉంది కాబట్టి బెంగాల్ వారియర్స్ ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు. ఇది రాఫ్ సూపర్ టాకిల్ అచ్చు మొసలి పట్టుల. ఇక్కడ బెంగాల్ వారియర్స్ కి 2 పాయింట్స్ లభిస్తాయి. సిద్ధేష్ లెఫ్ట్ కార్నర్లో ఉన్నటువంటి డిఫెండర్ ఎప్పుడైతే కిక్ ఎగ్జిక్యూట్ చేశాడో బ్యాక్ హోల్డ్, తర్వాత ఫ్లాట్ అయిపోయాడు అక్కడ రైడర్. తర్వాత రైట్ కార్నర్ నుండి సపోర్ట్. 1 versus 6 బోనస్ ఆపర్చునిటీ ఉంది. యూపీ యోధాస్ భరత్ హుడ్డాని చూస్తున్నాము లెఫ్ట్ ఇన్లో. అండ్ మరోసారి మల్టీ పాయింటర్ స్కోర్స్ లెవెల్ చేసే అవకాశం ప్రణయ్ రాణే నుండి. బెంగాల్ వారియర్స్ నంబర్ 44 and 10 అవుట్. 2 పాయింటర్ రేడ్. ఒకవైపు సుమిత్, ఒకవైపు అశు. ఇద్దరు కూడా ఏం చేశాడు, చెక్ చేసుకున్నాడు కవర్ హై హోల్డ్ కోసం వెళ్తాడన్నట్టుగా. సో కంప్లీట్ చేయలేదు తన ఫుట్ వర్క్, అక్కడే బ్రేక్ చేశాడు, యాంగిల్ మార్చాడు, దాంతో ఎస్కేప్ అయింది. మరి ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే నడుస్తోంది. ఈసారి గగన్ గౌడ మేక్స్ నో మిస్టేక్స్. 2 పాయింట్స్ తీసుకెళ్తున్నారు యూపీ యోధాస్. రైడర్స్ వచ్చారంటే మల్టిపుల్ పాయింట్స్ తీసుకువెళ్తున్నారు. మరి ఈ మ్యాచ్ ఇలా నడుస్తుంది. మరి ఇది కూడా పాసిబుల్ సూపర్ రైడ్ అయ్యే అవకాశం ఉందా? హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ నెంబర్ 2 యూపీ యోధాస్ కి. బోనస్ చేసిన తర్వాత డిఫెన్స్ ఫెయిల్ అవుతున్నారు, అంటే టైమింగ్ క్యాచ్ అవ్వట్లేదు రైడర్స్ ఒక స్పీడ్ కి. అండ్ ఇక్కడ మల్టీ పాయింటర్ రైడ్ ప్రణయ్ రాణే నుండి కూడా. వావ్, చక్కటి జంప్ తీసుకున్నాడు. సో ఎంత చక్కగా యాంటిసిపేట్ చేశాడో చూడొచ్చు డిఫెండర్ స్కిల్స్ ని. చాలా చాలా క్లోజ్ కాంటెస్ట్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. ఎగ్జాక్ట్లీ
Red. మంచి కాంటెస్ట్ చూస్తున్నాం ఇక్కడ. అండ్ డూ ఆర్ డే రేడ్ గగన్ గౌడ 5 మెంబర్స్ లో బోనస్ ఆపర్చునిటీ లేదు. అండ్ ఇక్కడ ఫజల్ ఉన్నాడు, మంచి టర్న్ అండ్ ఎస్కేప్. అండ్ ఇద్దరు కూడా అటాకింగ్ గేమ్. నితేష్ అండ్ ఫజల్ Warriors. ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయితే గగన్ ని ఫస్ట్ టైం ఆఫ్ ది కోర్ట్ పంపించేసింది టీం. ఎగ్జాక్ట్లీ, గగన్ ని టాకిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నితేష్ ఎస్పెషలీ డైరెక్ట్ కంపల్సరీ పాయింట్ స్కోర్ చేయాలి. మైటీ మనీందర్ ని చాలా ఈజీగా టాకిల్ చేశారు యూపీ యోధాస్ డిఫెన్స్. అండ్ పాయింట్ టు యూపీ. UP Yoddhas. టచ్ మీ నాట్ అన్నట్టుగా ఆడుతున్నాడు మనీందర్. పట్టుకోగానే ఆగిపోవడం ఇప్పటి వరకు చూసింది లేదు మనీందర్ ని ఈ సీజన్ లో తప్ప. భరత్ ఏమైనా ఛాన్స్ తీసుకుని ట్యాకిల్ చేసే ప్రయత్నం చేస్తారా? భరత్ లాస్ట్ 5 మ్యాచెస్ లో చూస్తే 46 పాయింట్స్ స్కోర్ చేశాడు, 9.2 ఉంది. అండ్ వాట్ అ ట్యాకిల్. నితీష్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అండ్ దాంతో హైఫై కూడా చేశాడు నితీష్ కుమార్ ఈ మ్యాచ్ లో. ఓన్లీ 1 రేట్ పాయింట్ భరత్ కి ఈరోజు ఈ మ్యాచ్ లో. మరొకసారి డబుల్ థై హోల్డ్ అండ్ తర్వాత ఫజల్ సపోర్ట్. దీంతో మరి ఒక్క పాయింట్ లీడ్ లో ఫర్ ది ఫస్ట్ టైం బెంగాల్ వారియర్స్ లీడ్ లోకి వచ్చింది. అండ్ రాప్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ యూపీ యోధాస్ కి. అండ్ రాప్ సూపర్ టాకిల్ కూడా జరిగింది మనీందర్ సింగ్ పైన. మనీందర్ కి యాక్చువల్లీ 1 versus 2 చాలా చాలా ఈజీ టాస్క్. తన స్పీడ్ తగ్గడంతో గివ్ అప్ చేస్తున్నాడు. Super tackle. 2 points. UP ఓవర్ షో Yoddhas. ఫ్రమ్ మైటీ మనీందర్. 2 పాయింట్స్ టు యూపీ యోధా. సూపర్ టాకిల్. అచ్చం ముసలి పట్టు లాంటి పట్టు పెట్టారు రాప్ సూపర్ టాకిల్ లో. ప్రస్తుతానికి 6th స్పాట్ లో ఉన్నా కూడా నోబడీ ఈజ్ సేఫ్ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ లో. 1 point. టూ ఆర్ డై రైడ్ లో ఈజీగా అక్కడ పాయింట్ స్కోర్ చేశాడు భవానీ రాజ్పుట్. పేషెన్స్ తగ్గింది బెంగాల్ వారియర్స్ డిఫెన్స్ లో. అండ్ దానికి తగ్గట్టు ఆ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రణవ్ రాణి ఈసారి ఎంటీ రైడ్ చేయడానికి అవకాశం లేదు. పేషెన్స్ తో ఆడతాడా లేకపోతే యూపీ డిఫెన్స్ క్లిక్ అవుతుందా? ఎస్కేప్ అవుతున్నాడు. అండ్ యాంటీ క్రాస్. Raider safe. పాయింట్స్ వస్తాయి ఇక్కడ బెంగాల్ వారియర్స్ కి అడ్వాంటేజ్. Number 9 and 4 out. మల్టీ పాయింటర్ రేడ్ స్కోర్స్ లెవెల్ చేశాడు. 2 రివైవల్స్ కూడా తెచ్చిపెట్టాడు. ఈ రోజు చక్కటి ఫామ్ లో ఆడుతున్నటువంటి ప్రణయ్ రాణే 8th రేడ్ పాయింట్. ఎంత చక్కగా టర్న్ అయ్యాడు అక్కడ మహేందర్ సింగ్ చేసినటువంటి ఎర్రర్. అండ్ డూ ఆర్ డై రేడ్ కూడా కాదు కాబట్టి మేబీ ప్రణయ్ కూడా ఛాన్స్ తీసుకోవట్లేదేమో. చక్కగా ఎస్కేప్ అయ్యాడు. Please wait. బ్రిలియంట్ ఎస్కేపింగ్ రూట్ వెతుక్కున్నాడు ప్రణయ్ రాణే. పాయింట్ కలిసి వస్తుంది బెంగాల్ వారియర్స్. రెడీ టు టేక్ ఆల్ అవుట్ పాయింట్స్. ఒక్క ప్లేయర్ మిగిలి ఉన్నాడు బ్యాట్ పైన. అండ్ ఇక్కడ లాస్ట్ మ్యాన్ ఇన్ గగన్ గౌడ రైడర్ గా టాకిల్ చేశారా? డాష్ చేశారు. ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్ బెంగాల్ వారియర్స్. Raider out. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ దొరికాయి బెంగాల్ వారియర్స్ కి. 3 points. Bengal Warriors. ఎస్, అండ్ మచ్ నీడెడ్ లీడ్ దొరికిపోయింది ఇక్కడ బెంగాల్ వారియర్స్ కి. 2 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది బెంగాల్ వారియర్స్. అండ్ మయూర్ కదం కాకపోతే రేడర్ సేఫ్ అయినట్టుగా కనిపిస్తోంది. Raider out. Bonus point. 1 point. Bengal Warriors. లేదు, రేడర్ అవుట్. బోనస్ పాయింట్ గగన్ గౌడకి ఇచ్చారు. మరి రివ్యూ ఏమైనా కోరుతారా టీమ్స్? బోనస్ ఎస్ ఐ థింక్ సో చేసినట్టే అనిపిస్తున్నాడు. బట్ దాని తర్వాత మిడ్ లైన్ ని క్రాస్ చేశాడా? అదే క్వశ్చన్ మార్క్. Bonus plus 3 points. UP Yoddhas. ఎస్, హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రేడ్ అంటున్నారు రెఫరీస్ గగన్ గౌడకి. Bengal Warriors challenge Raider out. Our edition bonus plus 3 points. Raider safe. Please review. తర్వాత మయూర్ కదం వచ్చాడు. తర్వాత సెకండ్ లేయర్ లో నితేష్ వచ్చాడు. హ్యాండ్ అయితే స్ట్రెచ్ చేశాడు. ఎస్, మిడ్ లైన్ ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే బౌన్స్ అయిందో మ్యాట్ పైన అప్పుడు కంప్లీట్ గా వాళ్ళ కోర్ట్లోకి హ్యాండ్ పెట్టేశాడు. Review unsuccessful. Bonus plus 3 points. UP Yoddhas. వాట్ ఏ Captain, రైడ్. no more reviews. Your reviews గగన్ over. గౌడ నుంచి అవుట్ స్టాండింగ్ రైడ్ చూసాం ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో. 17-14 2. కానీ అక్కడ యూపీ డిఫెన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మైటీ మనీందర్ పైన. స్టిల్ ట్రై చేస్తున్నాడు అక్కడ. టచ్ పాయింట్ ఏమన్నా చేస్తాడా? ఈజీ పాయింట్. టాకిల్ పాయింట్ టు యూపీ యోధా. 1 point. అండ్ భరత్ హుడ్డా యాంకిల్ హోల్డ్ చేశాడు. రైట్ మూవ్ అది బెంగాల్ వారియర్స్ నుంచి మనీందర్ ని పంపడం. మరి ఇక్కడ ఏం చేస్తాడు? మయూర్ కదం పైన రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పటికీ ఈజీ ఎస్కేప్ గగన్ గౌడ నుంచి. పాయింట్ టు యూపీ యోధాస్. Number 17 out. మేబీ విశ్వాస్ కి బదులుగా వేరే డిఫెండర్ ని ఏమైనా సబ్స్టిట్యూట్ చేయాల్సిందేమో. అందుకని రేడర్ వచ్చి డిఫెండర్ ని అటాక్ చేశాడు. 17. UP Yoddhas 17, challenge. 17. All out 2 plus 2 4 points. Jersey number 3. Raider. Raider. End line touch.
Our decision 1 point. Please review. క్రాస్ అయ్యాడా లేదా అన్న డౌట్ అనిపిస్తోంది. ఇన్ ది ఎయిర్ ఉన్నాడు, కంప్లీట్గా ల్యాండ్ అయ్యిందా లేదా అనేదే క్వశ్చన్. ఆయన అయితే క్రాస్ చేసినట్టు అనిపించలేదు. మయూర్ కదం ఒక్కడే అవుట్ అవుతాడు. అండ్ ఇంకా వాళ్ళకి రివ్యూ ఉంది కాబట్టి యూపీ యోధాస్ ఆ చిన్న ఛాన్స్ Yes. కూడా తీసుకున్నారు. Review unsuccessful. 1 point. 1 పాయింట్ మాత్రమే ఇచ్చారు. రివ్యూ Captain, అవకాశాన్ని no more కోల్పోయారు. reviews over. ఇప్పుడు Reviews over. ఈ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ లో మ్యాచ్ ని గెలిచే అవకాశం ఉంటుంది. కెన్ మేక్ ఇట్? చేయగలుగుతాడా? ఎస్కేప్ అవుతున్నాడు. వాట్ ఎ రైట్! బోనస్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇది. వారియర్స్ బోనస్ ప్లస్ 1 పాయింట్, 2 పాయింట్స్ బెంగాల్ వారియర్స్ కి. ఎస్, బోనస్ +1. డ్రాప్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ బెంగాల్ వారియర్స్ కి. అండ్ ఒక పాయింట్ ఇచ్చి పంపించేశాడు నితేష్. స్మార్ట్ మూవ్ ఇది నితేష్ నుండి. యూపీ ఇక్కడ అట్లీస్ట్ ఒక బోనస్ అయినా వదిలేస్తుందా బెంగాల్ వారియర్స్ కి? స్కోర్స్ లెవెల్ 31 ఆల్. అట్లీస్ట్ బాక్ లైన్ క్రాస్ చేసినా కూడా టైగా ముగిస్తారు. కాకపోతే ఇక్కడ బెంగాల్ వారియర్స్ కి ఓడిపోతే పోయేదేం లేదు. అట్లీస్ట్ ఒక బోనస్ అయినా ట్రై చేయాలి. ఆ 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత అటాకింగ్ కోసం వెళ్ళాలి. టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. 5 సెకండ్స్ తర్వాతనే అటాకింగ్ కి వెళ్ళాలి. ఇక్కడ డన్. ఇక్కడ మరి కాంప్రమైజ్ అవుతున్నాడు ఇక్కడ. అండ్ చాలా చాలా మంచి క్లోజ్ ఫైట్ చూసాం. ఫైనలీ మళ్ళీ ఇంకో టై. మరి ఈ సీజన్లో 11వ టై మ్యాచ్ చూస్తున్నాం. సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ రెండు టీమ్స్ నుంచి.